రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో 3 రోజులుగా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. అయితే కౌన్సిల్లో మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ వారు అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఈ రోజు క్యాతనపల్లి బంద్కు బీఆర్ఎస్ సిపిఐ పిలుపునిచ్చాయి. ఇక ఈ క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో వాతావరణం మరోసారి వేడెక్కింది. పోలీసులు సుమన్ను అరెస్ట్ చేసేందుకు భారీగా మోహరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాల్క సుమన్ అరెస్ట్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టాలి, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తూ ఉంది పొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్రదాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో 3 రోజులుగా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. అయితే కౌన్సిలర్లో మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ వారు అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఈ రోజు క్యాతనపల్లి బంద్కు బీఆర్ఎస్ అలాగే సిపిఐ పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇక పోలీసులు సుమన్ను అరెస్ట్ చేసేందుకు భారీగా మోహరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే నిన్న మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి 3 రోజుల నుంచి కూడా ఏదైతే క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా హైటెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ని, ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి వివేక్, ఇద్దరి మధ్య ఏదైతే దీనికి సంబంధించి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఒకరి మీద ఒకరు వ్యూహ రచనలు రచిస్తున్నారు. సో దానిలో భాగంగానే ఏదైతే మొదటి రోజు దానికి సంబంధించి ఏదైతే కౌన్సిల్ ప్రమాణ స్వీకారాలు ఉంటాయో అవి నిన్నటికి కూడా వాయిదా చేశారు. సో నిన్న కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ ఇద్దరి మద్దతుతో కౌన్సిల్ ఏర్పాటు చేయాలని స్పష్టమైన మెజార్టీ మాకు ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళ మీద, ఏదైతే లేడీ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళ మీద కాంగ్రెస్ కి చెందినటువంటి వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. దానికి సంబంధించి కూడా ఏదైతే మీడియాని అడ్రస్ చేశారు. ఇవంతా కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి మొత్తం కార్యక్రమాన్ని మొత్తం కూడా మీడియా ముందు ఉంచారు బాల్క సుమన్ గారు. మొత్తం మీద ఏదైతే వివేక్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది, మంత్రి వివేక్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది అని చెప్పేసి స్పష్టంగా బాల్క సుమన్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే నిన్న కొంత తీవ్ర స్థాయిలో అధికారులను కూడా కాంగ్రెస్ కండవాలు చెప్పేసి పోలీస్ అధికారులను కూడా దూషించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అరెస్ట్ చేయడానికి, బాల్క సుమన్ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా మొత్తం తెలుస్తుంది.
దీనికి సంబంధించి ఏదైతే మున్సిపాలిటీని కైవసం చేసేందుకే ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి బలక్ సోమన్న స్పష్టంగా చెప్పడం జరిగింది మీడియాకు కూడా. సో మొత్తం మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా బలక్ సోమన్న ఇంటి చుట్టూ పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఈ ఇష్యూకి సంబంధించి కూడా బలక్ సోమన్న అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.